విన్యాసాలతో రిలీజ్ కు ముస్తాబవుతోంది. రీ రికార్డింగ్ జరుగుతున్నప్పుడే ఈ సినిమాకు ముఖ్యంగా ఓ నటుడికి పెద్ద ఫ్యాన్ అయిపోయారు కీరవాణి. ఈ టాప్ అండ్ సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ ని మెప్పించిన ఆ నటుడెవరు? వాచ్ ది స్టోరీ. ఈగలు మనుషుల్ని గుర్తుపెట్టుకొని ప్లాన్ చేసి అటాక్ చేస్తాయా? సమ్మర్ నుంచి ఎప్పుడెప్పుడా అంటూ ఊరిస్తూ వస్తున్న రాజమౌళి ఈగ గ్రాఫిక్స్ మెరుపులతో జూలై 6న థియేటర్లలో ఎగరనుంది. ఇటీవలే సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది. ఎక్కడా కట్ పడకుండా యుఏ సర్టిఫికెట్ పొందింది. నాని సమంత జంటగా నటించిన ఈగలో విలన్ గా కన్నడ నటుడు సుదీప్ నటించాడు. శాండిల్వుడ్ లో హీరోగా, దర్శకుడిగా, నిర్మాతగా మల్టీ టాలెంట్ చూపిన సుదీప్ ఈగలో విలన్ పాత్రకు సూట్ అవుతారని భావించారు రాజమౌళి. కన్నడ విక్రమార్కుడు వీర మదకరిలో సుదీప్ హీరోగా నటించడమే కాదు, ఈ సినిమాను ఆయనే డైరెక్ట్ చేశాడు. సినిమా అక్కడ కూడా ఘన విజయం సాధించింది. రాజమౌళి విక్రమార్కుడు ఎలా ఉంటుందో చూశాడు, నటించాడు కూడా. దీంతో ఈగ కథ చెప్పగానే సుదీప్ కు బాగా నచ్చేసింది. వెంటనే ఓకే చేసేశాడు. ನಾವು ಅಂದ್ರೆ ಭಯ ಪಡೋದಕ್ಕೆ ಅಲಾಲ್ ಟೋಪಿ ಹಾಗೆ ಗಲ್ಗಲ್ಲಿ ತಿರ್ಗೋ ಕಂತ್ರಿ ಗೂಂಡ ರೌಡಿ ಅನ್ಕೊಂಡ್ರೇನೋ ನನ್ನನ್ನ. ಮದಕರೇ ಯಾರೋ ಕಾಂಜಿ ಪಿಂಜಿ ಅಲ್ಲ. ఈగ చిన్నదే అయినా ఎక్కువే కష్టపడ్డాడు సుదీప్. అందులోనూ దర్శకుడు పట్టువదలని విక్రమార్కుడయ్యే. తన మార్కు కనిపించేంత వరకు పెర్ఫార్మెన్స్ పిండుతూనే ఉంటాడు. లేని ఈగను ఊహించుకుని నటించాల్సి ఉంటుంది. ఇలాంటి జాబ్ కొత్త కావడంతో బాగానే కష్టపడ్డాడు సుదీప్. You are talking about Eega. See, there can be as difficult tasks as అక్కడ క్లైమాక్స్ లో ఒక షాట్ ఉంది, షాండ్లియర్ ఉంది, it comes falling down. So there's a mirror. It hits the mirror and the mirror comes flying up and there are pieces of the mirror coming towards you. Now you are talking about one Eega. Now the shot is about so many pieces of mirror coming and timing. They are coming and telling first one misses, second one goes here, third one scratches you and fourth one sticks. Now that reactions has to be, this is the timing. Fat. This is more difficult than facing the Eega. ఈగ నీకు ఈగ పిచ్చేట ఒక బోడి ఈగకి భయపడుతున్నావు. ఏంట బోడి ఈగ? సుదీప్ పెర్ఫార్మెన్స్ రాజమౌళికే కాదు, చిత్ర సంగీత దర్శకుడు కీరవాణికి తెగ నచ్చేసింది. అంతేకాదు ఈ విలన్ కు పెద్ద ఫ్యాన్ అయిపోయారు. ఆర్టిస్టులకి నేను అభిమాని కాదండి, నేను టెక్నీషియన్ పక్షపాతం దాసనారాయణ గారు. అట్లాంటిది సుదీప్ పెర్ఫార్మెన్స్ చూసి సుదీప్ పక్కన కూర్చుంటే బాగుండు, సుదీప్ ఆటోగ్రాఫ్ తీసుకుంటే బాగుండు, సుదీప్ కాసేపు మాట్లాడితే బాగుండు అనే విధంగా నేను ఫ్యాన్ అయిపోయానండి. కంగ్రాట్స్ సుదీప్ కి. ఈ లెక్కన ఈగ రిలీజ్ తర్వాత సుదీప్ మరిన్ని పెద్ద ఆఫర్లు దక్కించుకోవడం గ్యారంటీ. విలన్ కు కావాల్సిన లక్షణాలన్నీ సుదీప్ లో పుష్కలంగా ఉన్నాయి. పెర్ఫార్మెన్స్ కు తగ్గట్టు స్టార్ హీరోలను ఢీకొట్టే బాడీ లాంగ్వేజ్ తో టాలీవుడ్ విలన్ ఛాన్సులు కొట్టేస్తాడేమో చూడాలి. ఈగలు మనుషుల్ని గుర్తుపెట్టుకొని